బెజ్జంకి మండలం గుగ్గిళ్ళ పోతారం గ్రామాల పరిధిలో నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేయాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బెజ్జంకి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సిపిఎం మండల కార్యవర్గ సమావేశం సందర్భంగా తిప్పారపు శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఇథనాల్ కంపెనీ రద్దులకై ప్రజలు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నారని, మండలంలో ఉన్న అన్ని గ్రామాల ప్రజలు ఉద్యమంలో కలిసి రావాలని, ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ఇథనాల్ కంపెనీ అనుమతులు రద్దు చేయాలన్నారు. లేని పక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిన్న కూడా జోగులాంబ గద్వాల జిల్లాలోని ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును అక్కడ ఉన్నటువంటి 12 గ్రామాల ప్రజలు, చుట్టుపక్కల ఉన్నటువంటి 12 గ్రామాల ప్రజలు అనేక పెద్ద ఎత్తున పోరాటం చేస్తా ఉన్నారు. అది చాలా ఉద్రిక్తతలకు దారితీసినటువంటి సంఘటన కూడా మనం చూస్తా ఉన్నాం. అట్లాగే మన బెజ్జంకి మండలంలో కూడా 2 ఇథనాల్ ఫ్యాక్టరీలు నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మండలంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కోరుతా ఉన్నాం, మన మండలంలో ఉన్నటువంటి 20 గ్రామాల ప్రజలకు కూడా ఈ ఇథనాల్ కంపెనీ వల్ల నష్టం జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి మండల ప్రజలందరూ కూడా ఏకతాటిపై వచ్చి ఇథనాల్ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొనాలని సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది. అట్లాగే మండలంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నది సిపిఎం పార్టీ. ఇథనాల్ ఫ్యాక్టరీలకు వ్యతిరేకంగా అందరం కలిసి కార్యాచరణ తీసుకొని ఈ పోరాటం చేద్దామని ఈ సందర్భంగా మేమందరం కూడా కోరుతా ఉన్నాం. అట్లాగే ప్రభుత్వం కూడా అనేక మార్లు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు కార్యక్రమాలు చేయడం జరిగింది, వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. పర్యావరణ దినోత్సవం సందర్భంగా కూడా మా ప్రజల ప్రాణాలను కాపాడాలని, అట్లాగే మా మండల పర్యావరణాన్ని కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నాం. ఈ ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేసి మా ప్రాణాలను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.